హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్. ఈరోజు నా స్టైల్లో బెండకాయ కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు, జిగురు అనుకున్న వాళ్ళకి ఇలా పులుసు పెట్టండి, చక్కగా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఒక కళాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత లేత బెండకాయలను ఇలా ఒక బెండకాయని 2 ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వాటర్ లేకుండా నీట్గా తుడుచుకొని కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పసుపును కూడా వేసుకుంటే బెండకాయలో ఉన్న జిగట అనేది పోయి బెండకాయలు చక్కగా వేగుతాయి. బెండకాయలు ఇలా వేగిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. బెండకాయలు వేయించుకున్న అదే ఆయిల్లో ఉడికించి పెట్టుకున్న ఒక 5 గుడ్లను వేసుకొని గుడ్లను ఎర్రగా వేయించుకోవాలి. గుడ్లనేవి ఇలా వేగిపోయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి వీటిని కూడా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో చిటికెడు మెంతులు అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేయించుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలను దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం తొందరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ని వేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం వేగిపోయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, అల్లము, చిన్నుల్లిపాయ కలిపి దంచి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మ అనేది పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బాగా పండిన ఒక మీడియం సైజు టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటా కూడా బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం అనేది పులుసు కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని రసం తీసుకొని వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పులుసుని బాగా మరిగించుకోవాలండి. పులుసు బాగా మరిగిన తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న గుడ్లను అలాగే బెండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని మనకి పులుసుకు తగినంత వాటర్ పోసుకొని కొంచెం రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఈ బెండకాయలు అలాగే గుడ్లు పులుసు అనేది వీటికి బాగా పట్టేలాగా చక్కగా ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పులుసును బాగా మరిగించుకోవాలి. బెండకాయ పులుసు అనేది ఇలా మరిగేటప్పుడు 2 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. అలాగే పచ్చి కరివేపాకు ఒక రెమ్మ వేసుకుంటే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఏదైనా మనం పులుసులు చేసుకునేటప్పుడు ఇలా పచ్చిమిరపకాయలను ఘాట్లు పెట్టి వేసుకుంటే ఆ పులుసులో మరిగిన పచ్చిమిరపకాయలు టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటాయి. పులుసు బాగా మరిగిపోయిన తర్వాత ఇందులో ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న ధనియాల పొడి అలాగే వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి అండి కొంచెం కొంచెం వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బెండకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళకి బెండకాయ పులుసు చేసి పెట్టండి, చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. పులుసు అనేది ఇలా బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, మన బెండకాయ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. చూశారు కదా, మన బెండకాయ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.